బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై అయితే దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో, ఒక్కసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే షాక్ గురైందనే చెప్పొచ్చు. సో, ఈ థర్స్‌డే ఎర్లీ మార్నింగ్ అయితే ఎవరో ఒక ఆగంతకుడు వాళ్ళ ఇంట్లో చేరి పొట్టలో పొడిచేశారంట. సో, అండ్ హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చారు. ఎలాంటి ప్రమాదం కూడా లేదంటున్నారు. బట్ సైఫ్ అలీ ఖాన్ అప్‌కమింగ్ మూవీస్‌పై ఎఫెక్ట్ అయితే పడబోతుంది. సైఫ్ అలీ ఖాన్ ఏంట్రా అప్‌కమింగ్ మూవీస్‌లో ఏంటి ఇలాగ ఆగిపోయే ప్రమాదం ఎలా ఉందనేదే కదా ఈరోజు డౌట్. సో, అందు గురించి 2 మూవీస్ అయితే అలా గాల్లో అయితే భయంకరమైన సిట్యుయేషన్‌లో ఉన్నాయి ఇప్పుడు. 'దేవరా 2' అండ్ 'ప్రభాస్‌కి' సంబంధించిన 'స్పిరిట్' మూవీ. సో, ఈట్లి మీద భారీ దెబ్బ పడిపోతుందంట. సో, అదేంటో తెలుసుకునే ముందు సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ తెలియనోళ్ళంటూ ఎవరుండరు. ఈ తెల్లవారుజామున అయితే దాడి జరిగి దాడిలో దాదాపు 6 చోట్ల తీవ్రంగా గాయపడినట్టు అయితే తెలుస్తుంది. ఇక సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలో లీలావతి హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో సైఫ్ అలీ ఖాన్ రాబోయే మూవీస్ షూటింగ్ మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉందని పలు నివేదికలు అయితే వెల్లడవుతున్నాయి. సినిమాలతో నిర్మాతలు వేల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని అయితే సినిమా షూటింగ్‌లో అయితే మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం అయితే ఎక్కువ ఉంది. సో, అండ్ అంతేకాదు సైఫ్ అలీ ఖాన్ చేతిలో ప్రస్తుతం 9 మూవీస్ ఉన్నాయంట. వాటిలో 2 2025లో విడుదలవుతున్నాయి. 'గోవా గన్ 2' అండ్ 'స్పిరిట్' వరకు సైఫ్ అలీ ఖాన్ 9 సినిమాలైతే ఉన్నాయి. అవే 'గోవా గన్ 2', 'రేస్ 4', ఇక 'షూటౌట్ ఎట్ బైకుల్లా' అండ్ 'ప్రియదర్శితో' ప్రాజెక్టు, 'సారా అలీ ఖాన్‌తో సైఫ్ ప్రాజెక్టు అండ్ 'జ్యువెల్ దీప్‌కు' ఒక ఇలా టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్ 'దేవరా 2' ఇంకా 'ప్రభాస్ సందీప్ వంగ' కాబోయే ఈ మూవీ వస్తుంది కదా! రాబోయే మూవీ ఇది 'స్పిరిట్' ఈ సినిమాల్లో అయితే ఉన్నాయి. ఇందులో మెయిన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన 'దేవరా 2' అండ్ ఈ సినిమాపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అండ్ 'దేవరా పార్ట్ 1లో సైఫ్ అలీ ఖాన్ భైరవ్ అనే నెగెటివ్ రోల్‌లో అయితే యాక్ట్ చేశారు. సో, ఈ క్యారెక్టర్‌లో అయితే సైఫ్ ఒదిగిపోయారనే చెప్పొచ్చు. ఇలాంటి నటనకు విమర్శలు కూడా ప్రశంసలు అందుకున్నాడు. సో, ఆ క్యారెక్టర్‌కైతే ఈ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న 'దేవరా 2' సినిమాలో కూడా సైఫ్ క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. ఈ క్యారెక్టర్ చుట్టూ స్టోరీ తిరగబోతుంది. ఒకవేళ సైఫ్ అలీ ఖాన్ ఈ ప్రమాదం నుండి కోలుకోకపోతే 'దేవరా' మూవీ మేకర్స్‌కు భారీ నష్టం చేకూరే అవకాశం అయితే ఉంది. ఇకపోతే యంగ్ రెబెల్ స్టార్ ఇక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళ కాంబినేషన్లో 'స్పిరిట్' మూవీ కూడా వస్తుంది. ఈ మూవీలో కూడా సైఫ్ అలీ ఖాన్ మెయిన్ క్యారెక్టర్ అయితే యాడ్ చేయబోతున్నారంట. సో, ఈ సినిమా కూడా సైఫ్ అలీ ఖాన్‌పై దాడితో ప్రభావితమయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇక షెడ్యూల్ ప్రకారం 'స్పిరిట్' మూవీని 2025 చివరిలో విడుదల చేయాలని అయితే భావిస్తున్నారు. ఈ గాయం కారణంగా మూవీ షూటింగ్ ప్రస్తుతం పాల్గొనే అవకాశం లేదనే చెప్పాలి. మరి ఆ క్యారెక్టర్‌ను రీప్లేస్ చేసి వేరే యాక్టర్‌ని తీసుకుపోతున్నారా? లేకపోతే సైఫ్ అలీ ఖాన్ తిరిగి సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చేంత వరకు ఆగుతారా? అనేది మూవీ మేకర్స్‌పై ఆధారపడి ఉందని అయితే పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో నటించాలని అయితే చాలా మంది ఫ్యాన్స్ అండ్ అభిమానులు కూడా మూవీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు. ఇది వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.